నమస్తే ట్రిప్లస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడిపత్రి పట్టణంలో మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా గ్రామ ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అవగాహన కల్పించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. నేడు వైఎస్ఆర్ 73వ జయంతి. వైఎస్ఆర్కు జగన్, విజయమ్మ, షర్మిల నివాళులు. తాడిపత్రి పట్టణంలో ఏబీవీపీని 75వ వసంతంలోకి స్వాగతిస్తున్న విద్యార్థులు. వందలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన ఏబీవీపీ నాయకులు. గుంతకల్ పట్టణంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు. పాల్గొన్న రైల్వే డివిజనల్ మేనేజర్ వెంకటరమణారెడ్డి. తాడిపత్రి పట్టణంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి మెయిన్ బజార్ నందు వ్యాపారస్తులకు రానున్న మున్సిపల్ ఉద్యోగుల సమ్మె కారణంగా నిలిచిపోవు పారిశుద్ధ్య పనుల గురించి అవగాహన కల్పిస్తూ సమ్మె జరగనున్న రోజులలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా క్లీన్ తాడిపత్రిగా ఉంచేందుకు సూచనలు ఇస్తూ పర్యటన చేశారు. సమ్మె ముగిసిన తర్వాత మీ వద్ద ఉన్న చెత్తను తీసుకెళ్తారు. ఇప్పుడు మీ జేసీ ప్రభాకర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలోని పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు వారి సమస్యల పరిష్కారం కొరకు సమ్మె నోటీసు జేసీ ప్రభాకర్ రెడ్డి. పారిశుద్ధ్య కార్మికులు అందువల్ల మేము ముందే జాగ్రత్త పడ్డాం. తాడిపత్రిలో మేము కూడా మనుషులను పెట్టి చేయాలంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఒక 5-6 రోజులు ఉంది సార్, దాని తర్వాత మీరు కావాలంటే ఇచ్చేస్తారు. ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ మా కౌన్సిలర్లు అందరూ కలుసుకొని ఏ వార్డులో మొదలు పెడతాం. కానీ వాళ్ళు కార్మికులు స్ట్రైక్లో పోతున్నారు కాబట్టి వాళ్ళకు సరైన ఇది ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకంటే జీతాలు ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. అందులో మేము కూడా అందరూ సపోర్ట్ చేస్తాను. మేము ఎందుకంటే ముందే మన ఊర్లో మొదటి కూడా బండ్లు తిరుగుతాయి, చెత్త బండ్లు, వేరే శాతం లేదు. జాగ్రత్త పరుస్తామనే ఉద్దేశంతోనే మేము ఇట్లా క్యాన్వాస్ చేస్తాను. ఎందుకు అయ్యా స్ట్రైక్ ఉంది అని చెప్పి చేస్తాను. తాడిపత్రి పట్టణంలో పరిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా మెయిన్ బజార్ నందు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అవగాహన కల్పించారు. టీడీపీ కౌన్సిలర్ జింకా లక్ష్మీదేవి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్న కారణంగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్, కౌన్సిలర్లు వారికి మద్దతు పలికి పట్టణంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో కార్మికులు పట్టణ ప్రజలకు ఎనలేని సేవ చేశారని అందుకు వారికి మద్దతు పలుకుతున్నామని అన్నారు. బంధులు కానీ స్ట్రైకులు కానీ పారిశుద్ధ్య కార్మికులు మన తాడిపత్రిలో చేయకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే అన్న వాళ్ళకి ఇచ్చే విలువను బట్టి. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి పరిశుద్ధ్య కార్మికులు వాళ్ళు స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సి ఉంది. ఎందుకంటే కరోనా సమయంలో వాళ్ళే దేవుళ్ళు.
వాళ్ళు చాలా కష్టపడ్డారు. అప్పట్లో కరోనా సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని బంద్ అయినా కూడా పారిశుద్ధ కార్మికులు పాపం వాళ్ళు చేతులు పెట్టి హాస్పిటల్స్లో కానీ డ్రైనేజ్లో కానీ వాళ్ళు క్లీన్ చేయడం జరిగింది. కాబట్టి మనం వాళ్ళకు కూడా విలువ ఇవ్వాలి. కాబట్టి ప్రైవేట్గా మేము వ్యక్తులను పెట్టి చేస్తే బాగుండదు. కాబట్టి మేము కూడా వ్యక్తులు పెట్టి చేయొచ్చు ప్రైవేటు సిబ్బందితో, కానీ వాళ్ళకు విలువ ఇవ్వాలి మనము. కాబట్టి మా మున్సిపల్ చైర్మన్ గారు ముందస్తుగా అందరికీ జాగ్రత్త పరుస్తాం. తాడిపత్రి ప్రజలను ఎక్కడంటే అక్కడ డస్ట్ వేయకుండా వాళ్ళకు చెప్తాం, ముందస్తుగా చెప్తామనేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. నమస్తే. తాడిపత్రి పట్టణంలో రైతు దినోత్సవం సందర్భంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతిని పురస్కరించుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ జగనన్న సేవా ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు మరియు ఉభయ రాష్ట్రాల ఎంబీసీ ప్రధాన గౌరవ సలహాదారు అయిన డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు మరియు వైఎస్ఆర్ జగనన్న సేవా ట్రస్ట్ సభ్యులతో ఈరోజు తాడిపత్రి రూరల్ ఆవుల తిప్పాయపల్లి దగ్గర ఉన్న భగవాన్ శ్రీ రమణ మహర్షి అనాథ పిల్లల పాఠశాల నందు విద్యార్థులతో కలిసి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ కేక్ మిఠాయిలు మరియు పండ్లు పిల్లలకు పంచిపెట్టి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని, ఆయన పెద్దల పాట పెన్నిది అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అలాగే ఆయన సుపరిపాలన ఒక స్వర్ణయుగం అని 2009 సంవత్సరం నుంచి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి అలాగే వర్ధంతికి అన్నదానం మరియు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు లైవ్ బ్యాండ్ కార్యక్రమాన్ని గుంతకల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ రైల్వే డివిజన్ మేనేజర్ వెంకటరమణారెడ్డి, ఆర్పీఎఫ్ కమాండెంట్ మురళీకృష్ణతో పాటు రైల్వే ఎస్పీ అనిత విజయంట్ల, డివిజన్ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు వాయించిన లైవ్ మ్యూజిక్ బ్యాండ్ ప్రజలకు అధికారులను ఎంతగానో ఆకట్టుకుంది. And the glorious history of its people, culture and achievements. The Honorable Prime Minister Sri Narendra Modi ji inaugurated the Azadi Ka Amrit Mahotsav by flagging off Gandhi March from Sabarmati Ashram, Ahmedabad on 12th March 2021. The celebrations started 75 weeks before our 75th anniversary of independence and will end on 15th August 2022. The commendable works
as a part of various activities. Today they are organizing the live band display. So I congratulate and compliment the DSC and his team for organizing this event all over the division. So thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అద్భుతమైన గానం వినిపించారు. అలాగే అందరూ కూడా ఈ యొక్క బ్యాండ్ని ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుతున్నాను. తప్పట్లు కొట్టండి. తప్పట్లు కొట్టడం వల్ల అందరూ కూడా బ్యాండ్. తాడిపత్రి గాంధీ సర్కిల్ నందు మార్కొండయ్య దేవాలయం మీదుగా పలకల కోలన్నతో డ్రమ్స్ అలాగే డప్పు ప్రజానాట్య మండలి వారితో కలిసి భారీ ఎత్తున ర్యాలీగా జటన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చి అనంతరం పట్టణ మహాసభలు జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా సిపిఐ కార్యదర్శి సి జాఫర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి కేశవరెడ్డి, జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర వాళ్లపై దోజమెత్తుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇతర దేశాలలో ఉన్నటువంటి నల్లధనం ధనాన్ని అంతా కూడా భారతదేశానికి తిరిగి తీసుకువస్తామని చెప్పిన పెద్ద మనిషి ఇంతవరకు ఆ ప్రయత్నం చేయకపోవడం దారుణమని, నల్ల డబ్బు కథ దేవుడెరుగు, కానీ పెద్ద నోట్ల రద్దు విషయంలో వారి బినామీలైన వారి వద్ద మొత్తం డబ్బు అంతయు పెద్ద నోట్ల రద్దు అనే సాకుతో మొత్తం డబ్బు అంతయు గుజరాత్ రాష్ట్రానికి తరలించి నల్ల డబ్బులు పెద్ద నోట్ల పేరుతో తెల్ల డబ్బుగా చేసుకుని కట్టలు వారి వద్దకు చేర్చుకోవడం జరిగిందని, పెద్ద నోట్ల రద్దు చేసి దేశానికి ఆర్థిక ఇబ్బందులు పెట్టి చాలామంది వరకు బ్యాంకుల వద్ద సామాన్య ప్రజలు వారి అవసరాల కోసం బ్యాంకుల వద్ద క్యూలలో గంటల తరబడి నిలిచి చాలామంది వరకు చనిపోవడం జరిగిందని అన్నారు. ఇప్పుడు నటసింహం జిల్లా కార్యదర్శి శ్రీ జాతీయ మాట్లాడాల్సిందిగా కోరుతా. జూలై 9వ తేదీన ఏబీవీపీ అంటే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఏబీవీపీ 74 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఏబీవీపీకి 75వ వసంతంలోకి విద్యార్థుల ఆహ్వానం పలుకుతూ ఈరోజు తాడిపత్రి పట్టణంలో వందలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ అఖిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా 1949 జూలై 9వ తేదీన ఢిల్లీలో 5 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ ఈరోజు 35 లక్షల మంది విద్యార్థులపై పైచిలుకు సభ్యత్వంతో దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ అవతరించిందని, ఆవిర్భవించిందని, దేశంలో దేశభక్తులను జాతీయవాద నాయకులను ఆదర్శంగా తీసుకుని ఏబీవీపీ పనిచేస్తూ కేవలం విద్యారంగ సమస్యలు పరిష్కరించడమే కాకుండా విద్యార్థులలో నిరంతరం జాతీయ భావన, దేశభక్తిని పెంపొందిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అని, దేశంలో అనేక మంది జాతీయ నాయకులను దేశానికి అందించిన విద్యార్థి సంఘం ఏబీవీపీ అని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు భూపాల్ రెడ్డి, రాజు, కేశవబాబు, శ్రీనాథ్, గోవర్ధన్, హరీక్, శివకృష్ణ, కాసిం, రామకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి మహానేత దివంగత వైఎస్ఆర్ 73వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కుటుంబ సభ్యులు మరియు ఏపీ సివిఆర్డి చైర్మన్ బాణ నాగేశ్వర్ రెడ్డి, మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ గారు, తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కూతురు వైఎస్ షర్మిల మరియు కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ సమాధికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎందరో ప్రతినిధులు, అభిమానులు సందర్శించారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పురాతన ఆలయం శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వరరెడ్డి మరియు ఆయన అనుచరులు వైఎస్ఆర్ సమాధికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ అభిమాని అనంతపురం నివాసి రామ్మోహన్ రెడ్డి ఆయన జీవిత చరిత్రను 528 పేజీల పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని వైఎస్ఆర్ సమాధి దగ్గర బాణ నాగేశ్వరరెడ్డి వైఎస్ఆర్ అభిమానులు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ అపర భగీరథుడు, ప్రజల గుండె చప్పుడు అని పేర్కొన్నారు. ఈరోజు ఇడుపులపాయలో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగినది. ఈ పెద్ద ఆయన అనంతపురం జిల్లా పట్టణంలోని రామ్మోహన్ రెడ్డి ఈయన అదే పనిగా ఏ పని పెట్టుకోకుండా ఈయనదే పూర్తిగా జీవిత చరిత్రే ఆయనకు లక్ష్యంగా పెట్టుకొని అంతా రాసి పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఇక్కడున్న పిల్లలకు, భావితరాలకు అందరికీ ఈయనను మార్గదర్శిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలనేదే ఈయన సంకల్పానికి ఈ దేవుడు ఈరోజు ఇక్కడికి పంపడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ పుట్టినరోజు ఇలాంటి మహానుభావుల గురించి అందరికీ తెలియజేయడము, ముఖ్యంగా అందరూ ఈయనలాగే ఉండి చేసుకోవాలని ఈయన అయితే ఈరోజు అయితే కనుక అందరూ పుట్టినరోజు అంటున్నారు. ఆయన సాక్షాత్తు ఉన్నట్టే మనలో, ఎందుకంటే ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ఎన్నో మంచి పనులలో ఆయన మరణం లేని నాయకునిగా అందరికీ సుపరిచితుడు. అందరి ఇళ్లలో ప్రతి ఇంట్లో దేవుళ్ళలాగా ఫోటో పెట్టుకొని ఉన్నారు కాబట్టి మరణం లేని మహానాయకుడని రాజకీయం ఎక్కడెక్కడ ఇక్కడి నుంచి రాజశేఖర 1973లో ఏపీఎస్ మజ్జూర్ యూనియన్ కార్మిక సంఘ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 1973లో అంటే రాజకీయ అప్పుడు ఇంకా రాలే ఎమ్మెల్యే 6, 7, 8, 7, 1990 జయప్రకాష్ రెడ్డి గారిని కడప జిల్లా డీసీసీ ప్రెసిడెంట్. అప్పుడు మొట్టమొదటిసారిగా కడప జిల్లా యువజన నాయకుని చేశారు రాజశేఖర్ యువనేతగా. ఎమ్మెల్యే కాలే అప్పుడు కడప జిల్లా పేపర్ 77 పేపర్ 78 అయినది ఎమ్మెల్యే. ఈ పేపర్ చాలా విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని పెద్దమరివైడు గ్రామంలో విద్యార్థి తల్లిదండ్రులు టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు మాదిగ నాగరాజు ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం అమలు చేసే తొందర కంటే పాఠశాలలు, ఉపాధ్యాయులని తగ్గించే ఆతృత మీ ప్రభుత్వంలో ఎక్కువగా కనిపిస్తోందని, మరోవైపు మీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 అమలు వల్ల పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ బడులు ఇంకా దూరం అవుతున్నాయని వారు మండిపడ్డారు. పిల్లలు చదివేందుకు ఇంటికి దగ్గరలో ఉన్న బడికే తీసేయడం వారిని చదివికి దూరం చేయడమే అవుతుందని, 2 కిలోమీటర్ల పరిధిలో 3, 4, 5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ, హై స్కూళ్లలోనూ కలపడం వల్ల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పూర్తిగా పెరిగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలీన ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడి చైర్మన్ నరసింహులు, అంజీ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎర్రన్న, జక్రియా, రామచంద్ర, రావ్, రఫీక్, రామాంజీని,
నల్లన్న, నరసింహుడు, మెట్టు లింగమయ్య, భాస్కర్, నబీసాబ్, నాగరాజు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా కోనియాల మండలంలో పెద్దమేడు గ్రామంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పరచుకున్నటువంటి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకటే స్కూల్లో విలీనాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాయుడు గారి ఆదేశాల మేరకు పెద్దమేడు గ్రామంలో ఎస్సీ స్కూల్ నందు మా బడే మాకే ముఖ్యం అనే కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారం లేక రాకముందు మేము విద్యార్థులకి పక్షపాతం అని చెప్పి అధికారం లేక రాగానే ఈరోజు విద్యార్థులను 1-2వ తరగతి విద్యార్థులను 1.5 కిలోమీటరు లేదా కిలోమీటర్ పైన ఉన్నటువంటి స్కూల్లో చదవాలని కసని ఒక అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఈ పద్ధతి మానుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలు పౌష్టికాహారం వల్ల అక్కడ పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. దయచేసి ఈ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము, మీరు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏదైతే మీరైతే 1-2 తరగతులను విలీనం చేయాలని కసని భావించారో మీరు తక్షణమే రద్దు చేసి మాకు మా బడే ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే డ్రాప్అవుట్లు ఎక్కువ పెరుగుతాయి, ఈ విద్యార్థులు చదువులు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ అన్ని పరిగణలో పెట్టుకొని మీరు ఈ విలీనాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి ఎంతోమంది, కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని డిఎస్ రాదనే భావన నిరుద్యోగుల్లో కనిపిస్తుంది. ఈ నిరుద్యోగులకి అవకాశాలు కలవాలంటే మళ్ళీ ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి స్కూల్లోని విద్యార్థులు చదివితే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావని భావనలో ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని కూడా పరిగణలో పెట్టుకొని మీ విలీనాన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు నాగరాజ్, ఎమ్మెల్యే టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిని. రైతుల్ని నిండా ముంచేసి మళ్లీ రైతు దినోత్సవాల వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రైతులు బాగుండాలని మేము ఎప్పుడూ కోరుకుంటున్నాం అన్న దాతలకు తీరని అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. జగన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో రైతులను కుప్పకూల్చేశారు. ప్రభుత్వమే వారిని ముంచేసింది. దేశవ్యాప్తంగా అమలయ్యే అనేక వ్యవసాయ పథకాలను ఏపీలో లేకుండా చేసి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో మైక్రో ఇరిగేషన్కు ఏడాదికి 1,000-1,200 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 3 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారో ఆ పథకం ఊసే లేకుండా చేశారని హయాంలో భూసార పరీక్షలు నిర్వహించి సూక్ష్మ పోషకాలు ఉచితంగా అందజేశాం. ఆ కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారని, వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేసే స్కీముకు మేము ఏడాదికి 400 కోట్లకు పైగా ఖర్చు పెడితే ఈరోజు దానిని ఎందుకు ఆపేశారని, 2 ఏళ్లలో రైతు రథం పథకం కింద 23,000 ట్రాక్టర్లను ఇస్తే దానిని నిలిపివేశారు. 3 ఏళ్ల తర్వాత ఏదో నామమాత్రంగా కొన్ని ట్రాక్టర్లు ఇచ్చారు. రైతులను నిండా ముంచేసిన వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం అని పేరెత్తే అర్హత ఎక్కడదని, 9 గంటల వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను 12 గంటలకు పెంచుతానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. దానిని 7 గంటలకు తగ్గించారు. అందులోనూ 7 విడతలు కోతల అంటూ కూడా మద్దతు ధర విషయంలోనూ రైతులు మునిగిపోయారు. ఒక్క నెల్లూరు జిల్లా రైతులే 3 ఏళ్లలో 3,000 కోట్లు నష్టపోయారని సోమిరెడ్డి అన్నారు. రైతులు అందరూ బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం జరుపుకునే అర్హత వాళ్ళకి లేదు. ఈ 3 సంవత్సరాల్లో రైతులు కుప్పకూలిపోయినారు. నిండా రైతుల్ని ప్రభుత్వమే ముంచేసేసింది.
దానికి ఉదాహరణ ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా మీరు ఆపేసేయటం ఎంత అన్యాయం ఇది. మైక్రో ఇరిగేషన్ సంవత్సరానికి 1100-1200 కోట్లు తెలుగుదేశం టైంలో ఖర్చు పెడుతున్నాం. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? టోటల్గా స్టాప్ చేసేసినారు. మైక్రో న్యూట్రియంట్స్ భూసార పరీక్షలు చేసి లోపాలు ఏముండాయో సూక్ష్మ పోషక పదార్థాలు జింక్, జిప్సం, బోరాన్ ఫ్రీగా ఇచ్చేది పెట్టాము తెలుగుదేశం ప్రభుత్వంలో. దేనికి ఆపేసేసారు? మెకనైజేషన్ ఉంది స్మామ్, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కంబైన్డ్ ప్రోగ్రామ్, అది సంవత్సరానికి 400 చిల్లర కోట్లు పెట్టాము, ఆపేసేసారు. రైతు రథం 2 సంవత్సరాల్లో 23,000 ట్రాక్టర్లు ఇచ్చాము, ఆపేసేసారు. మీకు అసలు రైతు దినోత్సవం గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా నేను. 9 గంటలు కరెంట్ ఇచ్చేది 12 గంటలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో చెప్పి 7 గంటలు చేసేశారు. 7 సార్లు కోతలు వస్తూ ఉన్నాయి. పవర్ కట్స్ మద్దతు ధరలో మునిగిపోయినారు. ఒక్క నెల్లూరు జిల్లాలో ఈ 3 సంవత్సరాల్లో మద్దతు ధరతో కంపేర్ చేసుకుంటే 3,000 కోట్లు నష్టం. అక్కడ సిఎస్ఈపి కుండబద్దలు కొట్టి చెప్పింది క్వింటాల్కి 213 రూపాయలు మద్దతు ధర మీద కోల్పోయినారు ఆంధ్రప్రదేశ్ రైతులు అని చెప్పేసి 11% మైనస్ అని చెప్పి ఇచ్చింది. మైక్రో ఇరిగేషన్ దేశమంతా ఇంట్రడ్యూస్ చేసింది కుప్పంలో 2 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు దాన్ని పడుకోబెట్టేసేసారని చెప్పి బీబీసీ తేటతెల్లం చేసింది. నేనేమంటానంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. బడ్జెట్లో ఈ 3 సంవత్సరాలు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు. మీ మాదిరిగా పత్రికా ప్రకటనలు 1,27,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం, దాంట్లో 50,000 రూపాయలు ధాన్యము ఇతర పంటలు కొన్నామని చెప్పి తప్పుడు ప్రకటనలు ఇచ్చేది కాదు. ఈ రోజు కూడా 4,500 కోట్లు నెల్లూరు జిల్లా మీ సాక్షి పత్రికలో 4,500 చిల్లర కోట్లు రైతు భరోసాకి ఇచ్చామన్నారు. ఎంత ఇచ్చారో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇవన్నీ కాదు, రైతుల్ని ముంచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. మరి నేను ఒకటే చెప్తున్నా, మీటర్ల విషయంలో నిన్న కేంద్ర ప్రభుత్వం వెనకడిగేసింది. అయినా మీరు చిత్తూరు, అనంతపురంలో మీటర్లు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. రైతులందరూ తిరగబడేదానికి సిద్ధంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాడిపత్రి పట్టణంలో మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా గ్రామ ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అవగాహన కల్పించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. నేడు వైఎస్ఆర్ 73వ జయంతి. వైఎస్ఆర్కు జగన్, విజయమ్మ, షర్మిల నివాళులు. తాడిపత్రి పట్టణంలో ఏబీవీపీని 75వ వసంతంలోకి స్వాగతిస్తున్న విద్యార్థులు. వందలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన ఏబీవీపీ నాయకులు. గుంతకల్ పట్టణంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు. పాల్గొన్న రైల్వే డివిజనల్ మేనేజర్ వెంకటరమణారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.